మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డీలిమిటేషన్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖం పెట్టుకుని చెప్తారు ఇట్ ఈస్ గుడ్ అని డీలిమిటేషన్? వాట్ ఈస్ డీలిమిటేషన్ అని వాళ్ళకి మేము చెప్పాలా? ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయినప్పుడు జనాభా లెక్కన మినిమం ఒక 12 lakh ఏకర్కి ఒక ప్రతినిధి కావాలని చేశారు. ఆ తర్వాత జనాభా ఎక్కువైంది. దీనికి 25 years బ్యాకే చేశారు. అప్పుడే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే లేదు ఇందులో ఎకనామిక్ వ్యూ తీసుకోవాలి, కొంచెం అన్యాయం జరుగుతుంది బికాజ్ సౌత్ హ్యాస్ కంట్రోల్డ్ ద పాపులేషన్, నార్త్ చేయలేదు, అకార్డింగ్ టు పాపులేషన్ చేస్తే ప్రాబ్లం అని పుష్ చేశారు. మళ్ళీ వాజ్పేయి గవర్నమెంట్ పుష్ చేసింది. ఇప్పుడు అర్జెన్సీ ఏంటి నీకు? దానికి చంద్రబాబు నాయుడు లాంటి ఒక నాయకుడు, మనమందరూ ఎలా చూసిన నాయకుడు 30,000 తీస్తే మూడో చైల్డ్ వస్తే 30,000 ఇస్తాను, నాలుగో చైల్డ్ 40,000, 40,000 30,000తో లీఫ్ లాంగ్ ఒక ఆడవాళ్ళ గురించి ఆలోచించరా? అంటే 30,000 తర్వాత మీరు ఉంటారా వాళ్ళు ఓటేయడానికి? ఓటర్స్ అవ్వాలి వాళ్ళు, ఓటర్స్ కోసం కన్నాలా ఈ దేశంలో? దిస్ ఈస్ వెరీ సాడ్. అంటే డీలిమిటేషన్ ఈజ్ డేంజరస్ ఫర్ సౌత్ ఇండియా.